హాయ్ అండి, అందరూ బాగున్నారా? కుమారి ఆంధ్ర రుచులకి స్వాగతం. ఇదిగో ఈవేళ మనం బజ్జీలు వేసుకున్నాం. ఇది మొన్న చూపించాను కదా, దోసపిండి పునుకులని. ఇది ఎటు కాకుండా ఉంది. దానికి కొంచెం ఇదిగో మైదా పిండి వేసాను. మైసూర్ బజ్జీలాగా వేసుకోవచ్చు. మినప్పిండి, దోసపిండి ఇది వేసాను. దానికి దోసపిండి, మైదా పిండి వేసాను. ఆల్రెడీ దోసపిండి ఉంది కదా, మైదా పిండి కొంచెం ఒక 2 గరిటెలు వేసాను. వేసి కొంచెం వంట సోడా వేసాను. కొంచెంగానే సాల్ట్ వేసుకున్నాను, ఎందుకంటే ఇంతకు ముందే దోసపిండిలో సాల్ట్ వేసుకున్నాం కదా, అందుకని వేసుకుని ఇదిగో పెరుగు, గట్టి పెరుగు వేసుకుందాం, బాగా వస్తాయి. వేసుకుందాం. ఇదిగో ఒక 1/2 స్పూను జీలకర్ర వేసుకుందాం. ఇంకా కావాలి, టేస్ట్ కావాలనుకున్న వాళ్ళు అల్లం పచ్చిమిర్చి కూడా వేసుకుంటారు. నాకు చట్నీలు ఉంటాయి కదా, నేను అంతలా ఇంకా చేయను. ఇలాగా కలుపుకోవాలి. చేతితో, గరిటతో కలుపుకునే కంటే చేతితో కలుపుకుంటే ఇలా 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 కలుపుకోవడంలోనే పొంగుతుంది. వంట వాళ్ళు చూసారా, క్యాటరింగ్ వాళ్ళు పెద్ద గిన్నెలో పెట్టుకుని ఇలా 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 కలిపేసుకుంటారు. నేను చూశాను ఎలా కలుపుతున్నారా అని. అందుకే వాళ్ళకి బాగా పొంగుతాం. స్పీడ్గా ఇలా కలిపేసుకోవాలి. మనకి పునుకులు వచ్చేంతగా ఇదిగో చూసారా, ఇలా వేస్తే ఇలా మూకుట్లో పునుగు జారేంతగా కలుపుకుని పక్కన టైం ఉంటే పక్కన పెట్టేసుకోవచ్చు, లేకపోతే వెంటనే వేసుకోవచ్చు. నాకు ఇంకొంచెం టైం ఉంది, ఓ 1/2 గంట పక్కన పెట్టేస్తాను. మూత పెట్టేసి పక్కన పెట్టేస్తాను. ఇదంతా అంచులన్నీ ఇగో ఈ అంచులన్నీ దగ్గరికి తీసుకుని ఇదిగో చుట్టూ ఉన్న పిండి అంతా మధ్యలో పెట్టేసుకుని మూత పెట్టేసుకోండి. వంట సోడా వేయడం మర్చిపోకండి. బేకింగ్ సోడా అంటారు కదా, అది వంట సోడా అంటే తెలియపోతే. ఇదిగోండి వేయడం రిఫైండ్ ఆయిల్తో చేసుకుందాం. పోసుకుందాం. ఇదిగోండి నూనె పోసాను.